ఈ వీడియో రాజుల గురించి కాదు, యుద్ధాల గురించి అసలుకే కాదు. బుక్స్ లో ఒకటి ఉంటుంది, బయట ప్రపంచ చరిత్ర వేరే చెప్తుంది. మన ఇచ్చే జనరేషన్ కి ఏమైనా మెసేజ్ ఇస్తాం, మీరే చెప్పండి. దీని గురించి వివరంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. టైం అనేది మనందరికి ఒకేలా వెళ్తుందో అనుకుంటాం, నిన్న, ఈ రోజు, రేపు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. చరిత్రలో కాలమే తప్పుగా లెక్కించబడితే రాజుల పేరు మారవచ్చు, యుద్ధాలు కథలు మారవచ్చు. కానీ కాలమే మారిపోతే మనకు నేర్పిన భారత చరిత్ర సంపూర్ణమా, లేదా కొన్ని శతాబ్దాలు నిశ్శబ్దంగా మాయమయ్యాయా? ఈ వీడియో రాజుల గురించి కాదు, యుద్ధాల గురించి అసలుకే కాదు. ఇది టైం గురించి. భారత చరిత్రలో 297 సంవత్సరాలు మాయమయ్యే చరిత్ర నేను చెబుతున్నాను. హాయ్, అక్షయ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. కాలం అంటే ఏమిటి, చరిత్ర అంటే ఏమిటి, దీని గురించి వివరంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మనం స్కూల్లో నేర్చుకుంది ఏమిటంటే సంఘటనలో జరిగిన వరుస కానీ నిజంగా చరిత్ర అంటే ఆ సంఘటన జరిగిన సమయం. భారతదేశంలో కాలం ఒకే రేఖల కాదు, అది ఒక వలయం. మన హిందూ పురాణాల ప్రకారం కాల విభజనలో వచ్చే 4 యుగాలు. అవేంటంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సత్యయుగం ని గోల్డెన్ ఏజ్ అంటారు, అంటే ధర్మం అనేది 4 పాదాలలో ఉంటుంది. త్రేతాయుగం ని సిల్వర్ ఏజ్ అంటారు, అంటే ధర్మం అనేది 3 పాదాలలో ఉంటుంది. ద్వాపర యుగం ని బ్రోంజ్ ఏజ్ అంటారు, అంటే ధర్మం అనేది 2 పాదాల మీద ఉంటుంది. కలియుగం ని ఐరన్ ఏజ్ అంటారు, అంటే ధర్మం అనేది 1 పాదం మీద ఉంటుంది. ఈ 4 యుగాలను కలిపితే మహాయుగం అంటారు, లేదా దివ్య యుగం అంటారు. అదే టైంలో బయట దేశం వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు చెప్పిన ఇస్లామిక్ హిబ్రూ ఇంకా గ్రిగోరియన్ క్యాలెండర్ కూడా ఉంది. ఇస్లామిక్ హిబ్రూ క్యాలెండర్ గురించి మీకు ఫ్యూచర్ లో ఒక పెద్ద వీడియో చేస్తాను. చెప్పడం టైం సరిపోదు, దానికి వివరంగా క్లారిటీగా వేరే వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ లో. గ్రిగోరియన్ క్యాలెండర్ ఎవరు కనిపెట్టారంటే, గ్రిగోరియన్ 8th కింగ్ అనేది 1582 లో కనిపెట్టారు, ఫిబ్రవరి మంత్ లో. అలోయిస్ లిలిన్ అతను రీడిజైన్ చేశారు గ్రిగోరియన్ క్యాలెండర్ ని. ఇవన్నీ ఒకటే ఈవెంట్ లో జరిగింది, కాకపోతే వేరే వేరే డేస్ లో జరిగింది అనమాట. కొన్ని యుద్ధాలు వేరే వేరే క్యాలెండర్ లో 2 విధాలుగా ఉంది. ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా లేదు, కాకపోతే మిస్టేక్ ఎక్కడ ఉందంటే మన టైం సిస్టమ్ మిస్టేక్ ఉంది అనమాట. మీకు ఎప్పుడైనా డౌట్ లేదా ఈ డేట్స్ అనేది కరెక్ట్ అయినా, ఒక డేట్స్ రాంగ్ అయితే మన పరిస్థితి ఏంటి? ఆ స్టార్స్ అనేది కౌంట్ చేసి బట్టి డేట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి బట్టి ఉంటుందా, మెజర్ చేసి బట్టి ఉంటుందా? ఎప్పుడు ఒకసారి డౌట్ వచ్చిందా? దీని గురించి వివరంగా చెప్పుకుందాం రండి. మనం డేట్స్ ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి చూస్తే అక్కడ ఉండాల్సింది అది కరెక్ట్ కాదని మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కొన్ని రాజ్యాలు, కొన్ని యుద్ధాలు చూసుకునే కనుక ఒకటి దాని తర్వాత ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఒకటి అయిపోయి ఇంకోటి ముగింపు, ఒక స్టార్ట్ అయ్యాక ఇంకోటి ఎండ్. సో ప్రతి దానికి ఒక దానికి లింక్ అయి ఉంటుంది అన్నమాట. మన చరిత్ర ఏమని చెబుతుందంటే, ఒక రాజు చనిపోయాక ఇంకో రాజు పాలన మొదలవుతుంది. ఆ రాజుల యుద్ధం జరిగిన సంవత్సరం మాత్రం మన బుక్స్ లో మాత్రం లేదు. కాబట్టి సెంచరీస్ అని 1592, 762 AD అని ఇలా డేట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఆ ఎగ్జాక్ట్లీ డే, ఎగ్జాక్ట్లీ ఇయర్ మాత్రం లేదు. బుక్స్ లో ఒకటి ఉంటుంది, బయట ప్రపంచ చరిత్ర వేరే చెప్తుంది. మన ఇచ్చే జనరేషన్ కి ఏమైనా మెసేజ్ ఇస్తాం, మీరే చెప్పండి. ఒక కన్ఫ్యూషన్ క్లారిటీ ఇవ్వాలి, కన్ఫ్యూషన్ ఇవ్వద్దు. చిన్నప్పుడు చదువుకున్నది ఒకటి, బయటికి వెళ్ళి చూసేది ఇంకోటి. ఇది మనం చిన్న చేసిన చరిత్ర పొరపాటు అని కాసేపు పక్కన పెడదాం. కానీ ఈ చిన్న మిస్టేక్స్ కొన్ని శతాబ్దాలుగా కంటిన్యూ అయితే మన లెజెండరీ కింగ్ అశోక చక్రవర్తి రూల్ చేసిన టైంలో మాత్రం అప్పటి వరకు చరిత్రలో బుక్స్ లో కరెక్ట్ గా ఉండేది. అశోక చక్రవర్తి రూల్ చేసిన తర్వాత, అతని పాలన అయిపోయిన తర్వాత ఏ ఒక్కటి సరిగ్గా బుక్ లో అయితే లేదు. రాజుల పేర్లు ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ డేట్, టైం, యుద్ధం అనేది లేదు. దాన్నే డార్క్ ఏజ్ అని అంటారు, చీకటి రాజ్యం. మనకు వచ్చే డౌట్ ఏంటంటే, చీకటి అనేది నిజంగా ఉందా, లేదా వెలుగు అనేది ఎవరి చేతన దాచబడిందా? దీనికి ఆన్సర్ మనకి ఇంకా దొరకలేదు, నాకు తెలిసి దొరకదు కూడా. కొన్ని దేవాలయాలు ఏమంటున్నాయంటే, ఆకాశంలో నక్షత్రాలు చూసే బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి ఏ రోజు ఏమవుతుంది, ఏ రోజు ఏం ఫెస్టివల్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసి బట్టి చెప్తారు. కానీ ఎగ్జాక్ట్లీ అదే టైం కి, అదే డే కి ఆ సూర్యకిరణాలు భూమికి ఎలా వచ్చింది, అదే రోజు, ఎగ్జాక్ట్లీ రోజు. అసలు కొన్ని టెంపుల్స్ అనేవి మన
భారతదేశంలో మనుషులను నిర్మించినట్టే అసలుకే కాదు, మీకు మనందరూ తెలిసిందే చాలా మట్టికి అయితే. మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే సూర్యకాంతి గర్భగుడిలో అదే క్షణం అదే మార్నింగ్ గర్భగుడిలోకి ఎలా వచ్చింది, మొదటి కిరణం. ఈ క్వశ్చన్ చాలా మందికి ఇంకా అలానే ఉంది. ఆకాశంలో నక్షత్రాల స్థానం బట్టి అది వెళ్తున్న రూట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే గనక మనకంతా నిజమంటే బయటపడుతుంది. అక్కడే మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఖగోళ శాస్త్రం ఏమంటుందంటే ఈ నక్షత్ర స్థితి కొన్ని వేల సంవత్సరాలు ఎలా ఉందో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అలానే ఉందని. అప్పుడు సేమ్ ఇప్పుడు సేమ్ అలానే ఉంటే మరి రోజు ఎందుకు మారుతున్నాయి, ఫెస్టివల్స్ ఎందుకు వస్తున్నాయి, రోజు ఒకేలాగా ఉండొచ్చు కదా, నా జరిగింది ఇలా జరగచ్చు కదా, సో నా జరిగింది ఇలా ఎందుకు జరగదు, ఈ ఆలయాలు పాతవా లేదా మన చరిత్రను కొత్తవా, ఇలాంటి క్వశ్చన్స్ చాలానే వస్తుంటాయి మనకి. ఇంకా ఆకాశంలో మాత్రం నక్షత్రాలు అబద్ధం చెప్పవు, ఎందుకంటే అవి వెళ్తున్న రూట్ బట్టి దాన్ని మెజర్ చేసి క్యాలిక్యులేట్ చేసి మాత్రం ఫెస్టివల్స్ పండుగలని అమావాస్య అని చెప్పి పుణ్యమని చెప్పి మనము అనుకుంటాం, కానీ అసలు అద్భుతం అసలు చెప్పవు. ఆకాశంలో వెనక్కి తిప్పే శక్తి మనకు ఉంటుంది. ఆకాశం అది ఎలా చెప్తాను వినండి. మన బాడీలో ఉన్న అంటే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు యాక్టివేట్ అవ్వాలి. అదే ఎలా కంట్రోల్ చేయాలో తెలిస్తే కనుక మనం టైం అనేది ముందుకు వెనక్కు తీసుకెళ్లొచ్చు మన సబ్ కాన్షియస్ ద్వారా. బయట దేశ రికార్డ్స్ ప్రకారంగా అంటే అరబ్ చైనా వీళ్ళేమంటున్నారంటే వాళ్ళు చెప్పేది కరెక్టే, మన చరిత్ర మన రాజులు ఆ అయ్యా జరిగింది చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్ డేట్ కనుక ఎవరు చెప్పట్లేదు. మన భారతదేశం ఒకటే, మన భారతదేశం జరిగిన రాజ్యాలు అన్ని ఒకటే, కాకపోతే రాజులు వేరే, ఒకవేళ రాజ్యాలు సేమ్ ఉన్న రాజులు వేరే ఉంటున్నారు, రాజులు సామాజిక వేరే ఉంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు మన క్యాలెండర్ ని పక్కన పెట్టి వాళ్ళ క్యాలెండర్ తెచ్చుకున్నారు, ఎందుకంటే మన క్యాలెండర్ వాళ్ళు చదివారు, కాకపోతే మన క్యాలెండర్ చాలా కన్ఫ్యూజన్ ఉందని చెప్పి పక్కన పెట్టారు. అప్పటి నుంచి మనం ఇంగ్లీష్ క్యాలెండర్ నే వాడుతున్నాం. చెప్పాలంటే మన క్యాలెండర్ ఉంది, కానీ మనం బాగా స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి జాబ్ ఇంటర్వ్యూస్ అని చెప్పి ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పి ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పాలంటే ఎలా మారిందంటే ఏదో చెప్పాలి, సెల్ఫిష్ అనమాట, సెల్ఫిష్ గా మారింది అంతే. నాలెడ్జ్ లేదు ఇక్కడ, చెప్పాలని చెప్తున్నాం. అంటే నేను స్టార్టింగ్ లో చెప్పినా కదా 290 సంవత్సరాలు మాయమని చెప్పి, అదే క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. దానికి ఆన్సర్ ఏంటంటే మనం బుక్స్ చదువుకునేది ఒకటి, బయట చూసేది ఒకటి, చిన్నప్పుడు వినేది ఒకటి, బయట వాళ్ళు చెప్పేది ఒకటి. సో మనకు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కి ఒక క్లారిటీ ఇద్దాం, కన్ఫ్యూజన్ కాదు. నేను చెప్పేది కుట్ర మోసం అనేది కాదు. ఏం చెప్తున్నానంటే ఇది మన చరిత్ర మనమే తెలుసుకోవాలి. ఎంత డీప్ గా మనం తవ్వుతుంటే అంత డీప్ గా మనకు కొత్త కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. సో ప్రశ్న వేయాలి, క్వశ్చన్ వేయాలి, అదేంటి ఇదేంటి అని చెప్పి ప్రతి దానికి గుడ్డిగా నమ్మేయద్దు. మన తాతలు మన మమ్మల్ని చెప్పినట్టు అది అలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే అలా అవుతుంది అని చెప్పి అస్సలు నమ్మద్దు. నమ్మదని చెప్పట్లే మొత్తం నమ్మకాన్ని కాదు, క్వశ్చన్ వేయండి. ప్రశ్న ఎందుకు అలా అవుతుంది, అదేస్తే ఏమవుతుంది, ఒకవేళ ఇలా జరిగితే ఇంకెలా చేస్తే ఎలా అవుతుంది అని క్వశ్చన్ వేయండి. ఎప్పుడైతే క్వశ్చన్ రేస్ అవుతుందో అప్పుడే మనకు కొత్త కొత్త ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాయి. అప్పుడు మనం డీప్ గా నాలెడ్జ్ తెచ్చుకోవతాం మన భారతదేశం. ఈ వీడియో ఎన్నికి నేనేం చెప్తున్నానంటే మన గతాన్ని అర్థం చేసుకోకుండా మన భవిష్యత్తుని మాత్రం అర్థం చేసుకోలేము. గతంలో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి తప్ప గతాన్ని అర్థం చేసుకోకపోతే భవిష్యత్తు మనకి ఏమి ఉండదు. ఈ రోజు మనం టైం కి ఒక సవాల్ ఒక క్వశ్చన్ వేసినాం కాబట్టి ఫ్యూచర్ లో మనకు ఆన్సర్ రావచ్చు. దీనే క్రోనోవర్స్ అంటారు. ఇక్కడ యుద్ధం అనేది రాజులతో కాదు, ఇక్కడ యుద్ధం అనేది సమయంతో, టైం తో. మీ ఒపీనియన్ కామెంట్ కూడా రాయండి. ఇది ఒక మిస్సింగ్ పజిలా లేదా మిస్టరీయా? ఇలాంటి డీప్ హిస్టరీ వీడియోస్ కోసం క్రోనోవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డీప్ టాపిక్స్ కావాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో DM చేయండి, తప్పకుండా చేస్తాను. అక్షయ్ కుమార్, గుడ్ బై.